హరహర మహాదేవ శంభో శంకర. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలోని కొలువైనటువంటి పుష్పాచలం కొండ మీద కొలువైనటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉన్నాము. ఈ దేవస్థానం వచ్చేసి కాకతీయ రాజుల కాలం నాటి కట్టినటువంటి దేవస్థానం, ఎంతో పురాతనమైనది. అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజకు నోచుకోకుండా శిథిలావసరైనటువంటి దేవస్థానము, దొండగుల చేత ధ్వంసం చేయబడినటువంటి దేవస్థానం. అయితే 2023 సంవత్సరంన స్వామివారు మాకు అనుగ్రహించినటువంటి మహాకృప వలన ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేవస్థానము దట్టమైనటువంటి పొదల మధ్య ఉన్నటువంటి దేవస్థానం చూసినప్పుడు, మేము ఆ దేవస్థానం శుభ్రం పరిచినప్పుడు అక్కడ మాకు ఎటువంటి మూర్తి కానీ మాకు కనపడలేదు. అయితే ఏంటి స్వామి మీరు మమ్మల్ని పిలిచారు, ఇక్కడికి వచ్చాము, అయితే మీరు ఇచ్చినటువంటి మాకు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి చూస్తే మాకు మూర్తి 2023 జ్యేష్ఠ అమావాస్య రోజున స్వామివారు మనకు లింగ రూపంలో దర్శనం. పలానా చోట మీరు తవ్వు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్థలంలో మేము తవ్వినప్పుడు లింగ రూపంలో స్వామివారు మనకు ప్రత్యక్షముడు. ఆ మధురమైనటువంటి ఘట్టాన్ని మేము ఈరోజు నిజ జ్యేష్ఠం రాష్ట్ర రోజున సాక్షాత్కార సంబరాలుగా ప్రతి సంవత్సరము కూడా మేము నిర్వహిస్తూ వస్తున్నాము. ఆ సంవత్సరానికి కొండ ఎక్కలేనటువంటి పెద్దలందరికీ కూడా, ఈ యొక్క పుష్పాచల కొండ చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, భక్తాదులందరికీ కూడా మేము కొండ కిందనే వేలాది మందికి అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు స్వామివారికి కొండ మీద స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు, రుద్రాక్ష అభిషేకము, భస్మాభిషేకము, అర్చనలు కూడా చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా మనం పూజా కార్యక్రమం చేసుకుంటూ, అలాగే స్వామివారు మాకు ఇచ్చినటువంటి మహాభాగ్యానికి మేము స్వామివారి సేవ చేసుకుంటూ, మేము ఆరాధ్య శైవ సంప్రదాయానికి సంబంధించినటువంటి మా సంప్రదాయాన్ని మళ్ళీ ఆ పరమేశ్వరుడే ఎన్నుకొని మళ్ళీ మా సంప్రదాయం నిలబెట్టడంలో స్వామివారి యొక్క అర్చకత్వం చేయడానికి కూడా మాకు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశానికి, అలాగే మాకు సహకరిస్తూ వస్తున్నటువంటి కోటూరు గ్రామ ప్రజలు అలాగే పెద్దలు, రాజకీయ అందరూ కూడా మాకు సహకరిస్తూ ఈ దేవస్థాన అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా, మాకు అధికారులు కూడా, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తూ వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము పేరుపైన ధన్యవాదాలు ఇలాగే స్వామివారికి మీ అందరి అండదండలు కూడా ఉండాలని మీడియా మిత్రులని, అలాగే పెద్దలని, అధికారులు అందరినీ కూడా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. హరహర మహాదేవ శంభో శంకర. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన పురాతన దేవాలయాన్ని, మన సంప్రదాయాన్ని మనమే సంరక్షించుకుందాం, భావి తరాలకు అందజేద్దామని ఈ యొక్క స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి తృతీయ సాక్షాత్